హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు పీఓ అదేవిధంగా క్లర్క్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను మొదటగా unacademy గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా రన్నింగ్ అవుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద మెగా బంపర్ ఆఫర్ అని చెప్పేసి 24 మంత్స్ కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 మంత్స్ ఆఫర్ అనేది వర్తిస్తుంది. దీనిలో కోర్సెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎస్ఐపీసీకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సాధన అనే నేమ్ తోటి మినీ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేశారు. ఇది మనకు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి. ఇంకా అదే కాకుండా సాధనకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ కోర్సు త్రూ ఎంసీక్యూస్ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సంబంధించిన కోర్సు కూడా మనకు ఈ మంత్ 8 నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీకి సంబంధించిన పలు కోర్సులు అయితే దీనిలో అయితే లభిస్తాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే దీనిలో మీకు 10% ఆఫర్ అయితే వస్తుంది. ఈ లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ లక్ష్యమైన నేమ్ తోటి మీకు ఎస్ఐపీసీకి సంబంధించిన కోర్సెస్ కూడా దీనిలో అయితే లభిస్తాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇంతకు ముందే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీని ద్వారా మనకు 2 రకాల ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి పీఓ లెవెల్కి సంబంధించిన ఉద్యోగాలు, నెక్స్ట్ క్లర్క్ లెవెల్కి సంబంధించిన ఉద్యోగాలు. మీరు ఇక్కడ చూడవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ స్కేల్ 1, 2, 3. సో ఇవి వచ్చేసి మనకు పీఓ లెవెల్కి సంబంధించిన ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఇవి మనకు క్లర్క్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ 2 రకాల ఉద్యోగాలు అయితే దీని ద్వారా ఫిల్ చేస్తున్నారు. మనకు ప్రతి సంవత్సరం ఐబీపీఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ముఖ్యంగా దీనిలో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక చూసుకుంటే ఈ ఎగ్జామ్ అనేది మనకు తెలుగులో రాసుకోవచ్చు. సో మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు సొంత తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది కనుక ఖచ్చితంగా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి డేట్స్ కనుక మనం చూసినట్లయితే సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు 8th 6th 2021 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 28th వరకు మీరు దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం కూడా మీకు వీడియో కావాలనుకుంటే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసి చేయండి సార్ అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరొక వీడియో ద్వారా. అండ్ దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్స్ డేట్ కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ వచ్చేసి టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఆగస్ట్లో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. దీనిలో మనకు ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్ట్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన రిజల్ట్ డేట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్ సంబంధించిన డేట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు క్లియర్గా చూడండి వీటిని. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్కి సంబంధించిన కనుక చూసినట్లయితే దీనిలో మొత్తం మనకు 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్కేల్ 3, స్కేల్ 2 ఉద్యోగాలకు వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో వీటికి మీకు సంబంధించి అవసరం లేదు. అండ్ ఇక్కడ స్కేల్ 1 మనకు అసిస్టెంట్ మేనేజర్ పీఓ లెవెల్కి సంబంధించిన ఉద్యోగాలు కనుక చూసుకుంటే 18 to 30 years ఉన్న అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు క్లర్క్ లెవెల్ మల్టీపర్పస్ ఉద్యోగాలకు సంబంధించి 18 to 28 years ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మనకు యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయి. ఇక్కడ చూడవచ్చు ఎస్సీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకైతే 10 years అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డిజైరబుల్ అంటే అది అవసరం లేదు, అది లేకుండా కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ స్కేల్ 1 అదే అసిస్టెంట్ మేనేజర్ పీఓ లెవెల్కి సంబంధించి కూడా మనకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ రిమైనింగ్ 2 కనుక చూసుకుంటే ఇంకా స్కేల్ 2 అదేవిధంగా స్కేల్ 2కి సంబంధించినటువంటి మేనేజర్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీటికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వీటికి కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించినటువంటి ఫీజు కనుక చూసినట్లయితే ఇక్కడ 175 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంది. అదేవిధంగా 850 రూపీస్ అయితే అదర్ క్యాండిడేట్స్కి మనకి ఇవ్వడం జరిగింది. ఓబీసీ కావచ్చు, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇక ప్రిలిమ్స్లో దీనికి సంబంధించిన సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ కావచ్చు, పీఓకి సంబంధించి రెండు ఒకే రకమైనటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 80 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడవచ్చు 80 మార్క్స్ వచ్చేసి మనకు
రీజనింగ్ వచ్చేసి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ కూడా 40 మార్క్స్ అండ్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 45 మినిట్స్లో ఇక్కడ 80 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే తక్కువ టైంలో ఇక్కడ మీరు 80 క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు పీఓకి సంబంధించి కూడా సేమ్ సిలబస్ అండ్ సేమ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైం మేనేజ్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించి 1/3 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. అది మనకు తెలుసు, బ్యాంకింగ్లో ప్రతి ఎగ్జామ్ ఖచ్చితంగా మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్స్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. దీనిలో మనకు రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇక్కడ హిందీ అంటే మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ పీఓకి సంబంధించి కూడా మనకు మాక్సిమం అదే సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో కూడా మనం ఈ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అండ్ మన సొంత రాష్ట్రంలో వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ వేకెన్సీ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొదట మనకు తెలంగాణకు సంబంధించి మనకు 2 బ్యాంకుల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీగా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ కనుక చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 34, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 17 ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకు 61 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 11 వేకెన్సీస్. అండ్ జనరల్ కేటగిరీలో మనకు మొత్తం 102 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సంబంధించి. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించి 19 వచ్చేసి మనకు ఎస్టీ వాళ్ళకు, 9 వచ్చేసి ఎస్సీ వాళ్ళకు, అండ్ 32 వేకెన్సీ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు, అండ్ 12 వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, అండ్ 48 వేకెన్సీ వచ్చేసి మనకు జనరల్గా అయితే ఉండడం జరిగింది. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి మనకు క్లర్క్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసినప్పుడైతే ఇక్కడ ఎన్ఆర్ అని ఇచ్చారు, అంటే ఇంకా నాట్ రిజిస్టర్ అనమాట. తర్వాత వీటిని యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఒక బ్యాంక్ సంబంధించి. అండ్ ఇంకొక బ్యాంక్ సంబంధించి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇవే కాకుండా పీఓకు సంబంధించిన వేకెన్సీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ వివరాలు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదవండి. అండ్ వీటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్న కింద నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకా సిలబస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కనుక సో నేను ఆ వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి సిలబస్ సంబంధించి కూడా ఏ విధంగా చదవాలి అండ్ వీటిలో ఏ సిలబస్ సంబంధించి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేటువంటి దాని మీద కూడా నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.